అబ్రహాం గారు దేవునికి స్నేహితుడు. ఇది ఎంత గొప్ప ఆధిక్యత కదా. మరి అబ్రహాం గారు దేవునికి స్నేహితుడు ఎలా అయ్యాడు? దీని గురించి మనం ఆలోచిస్తే అబ్రహాం గారు దేవుణ్ణి ఎంతగానో నమ్మాడండి. ఆయన దేవుణ్ణి ఎంతగానో ప్రేమించాడు. దేవుణ్ణి అబ్రహాం గారు ఎంతగా ప్రేమించారంటే తన భార్య కంటే, తనకంటే, తనెంతగానో ప్రేమించే తన కుమారుని కంటే కూడా అబ్రహాం గారు దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాడు. కనుకనే అబ్రహాం గారు దేవునికి స్నేహితుడయ్యాడు. మరి మన పరిస్థితి ఏంటి? మనం ఎవరిని ప్రేమిస్తున్నాం? లోకాన్ని ప్రేమిస్తున్నామా? దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? లోకాన్ని ప్రేమించే వారమైతే మన మరణ శాసనాన్ని మనమే రాసుకుంటాం.